హాయ్! వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా వడలు. ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫాస్ట్‌గా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి రాగానే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అది స్టవ్ పైన పెట్టేసి మరుగుతున్నప్పుడు ఒక కప్పు సేమియా వేసుకోండి. సేమియా వేసేసి కొంచెం మరగడం స్టార్ట్ అవ్వనివ్వండి. మనకు కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకకూడదు. మనం ఇలా ప్రెస్ చేస్తే కట్ అయితే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రెయినర్‌తో వడపోసుకోండి. వాటర్ మొత్తం పోయేటట్టు ఇలా వడపోసుకోండి. తర్వాత దీంట్లోకి మనం ఇంకో గ్లాస్ చల్లటి వాటర్‌ని వేసుకోండి. ఇలా చల్లటి వాటర్‌ని వేసుకొని వాటర్ పోయేటట్టు ఏదైనా ఒక బౌల్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ బియ్యం పిండి, టేబుల్ స్పూన్స్ అండి కొంచెం జీలకర్ర, మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ ఎక్కువ ఏం పట్టదు, చూసి వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్యామినో కూడా ఇందులో వేసేసేయండి. బ్యామినో వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, చేతితోటి ఇలా కలిపేసుకోండి. మరీ మెత్తగా ఇట్లా ప్రెస్ చేయకండి. కొంచెం తడిసి మనకు ముద్దలాగా వస్తే సరిపోతుంది. గట్టిగా ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, కొంచెం ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత మనం కొంచెం చేతికి వాటర్ అంటించుకొని ఇలా వడల్లాగా చేసి ఆయిల్లో వేసేసుకోండి. ఎన్ని పడతాయో చూసి కొంచెం లూజ్గా వేసుకోండి. వీటిని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, చేసుకునే ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ సేమియా వడలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, మనం ఇది టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగే కూడా తినొచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈవినింగ్ టైంలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.